హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేటంటే మా విజయనగరం ఇంటి హోమ్ టూర్. ఎలాగో విజయనగరం వచ్చాను కదా, అందుకే మా విజయనగరం ఇల్లు మీ అందరినీ చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఇంటి అవుట్ సైడ్ వ్యూ. స్టార్టింగ్ అయితే తులసం పెట్టాము, దాని పక్కన చిన్న చిన్న పువ్వుల చెట్లని, స్నేక్ ప్లాంట్స్ అని, పుదీనా చెట్టు అని అవన్నీ వేసాను అనమాట. ఇదేమో పైన టెర్రస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్. సో చూడండి, ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్ లుక్ అనమాట. బయట ఏమో మెష్ డోర్ వేసాం. ఇది ఓపెన్ చేస్తే లోపలేమో వుడ్ డోర్ అనమాట. ఇది వచ్చేసి చిన్న బుద్ధది వాల్ పెయింటింగ్ పెట్టాము. ఇది మీషోలోనే బుక్ చేసింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మా హాల్ లుక్. అలా లెఫ్ట్ తిరిగితే ఇక్కడేమో యూపీఎస్ పెట్టాము. సో ఈ టైప్లో ఉంటుంది అనమాట మెయిన్ డోర్, దాని పక్కన విండో. ఇది వచ్చేసి భూటాన్ 4th జనరేషన్ రాజు తాలూకా ఫ్యామిలీ ఫోటో విత్ క్యాలెండర్. అండ్ అలా కొంచెం నీటు వెళ్తే ఇక్కడ వచ్చి దివానా కట్టేసాము. ఈ సైడ్ వాల్కి వాల్ పేపర్ వచ్చేసి గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా లగేజెస్. మేము ఊరు నుంచి వచ్చాం కదా, అందుకే ఇంకా అన్పాక్ చేయలేదు, అలాగే ఉంది. సో ఇటు చూస్తే ఇక్కడ ఈ విండో కర్టన్ కూడా నేను కొంచెం ఈ వాల్ పేపర్ గ్రే కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇది కూడా గ్రేలోనే తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి మా అత్తగారి బెడ్రూము. ఇదనమాట మా టీవీ యూనిట్లు. సో అలా దగ్గరికి వెళ్తే ఇదైతే మీకు ఎక్కువ చూపించట్లేదు, అంటే కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి జస్ట్ అలా చూపించేస్తున్నాను. మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు క్లియర్గా మొత్తం ఒక్కొక్కటి చూపిస్తే ఒక లాంగ్ వీడియో మళ్ళీ చేస్తాను. ఇక్కడేమో వచ్చేసి మా బాబు చిన్నప్పుడు టాయ్స్ అన్నీ ఇలాగా డెకరేట్ చేసి పెట్టాను అనమాట. ఈ 2 పిల్లోస్ అయితే మేము మీషోలోనే కాస్ట్యూమ్ చేసి బుక్ చేసాం. ఇంకా ఈ సైడ్ యూనిట్ ఏమో ఇలాగా టెడ్డీ బేర్స్ ఇంకా ఫ్లవర్ వేస్తో డెకరేట్ చేశాను. సో ఇది వచ్చేసి డైనింగ్ హోల్కి పార్టిషన్ అనమాట. ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న టాయ్స్, మా బాబు ఇచ్చిన టాయ్స్, తర్వాత అక్కడక్కడ తిరిగినప్పుడు వెళ్ళినవి, ఇంకా మీషోలో కొన్ని బుక్ చేసినవి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని లవ్ బుద్ధాస్తో అలాగా డెకరేట్ చేశాను అనమాట. ఇది అరకు వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసి మా బాబు చిన్నప్పుడు టాయ్ అనమాట, అలా గుర్తుగా ఉంచుకున్నాను. ఇంకా ఇవన్నీ చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ మీషోలో బుక్ చేసినవి. ఇదైతే డీమార్ట్లో బుక్ చేశాను, డీమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ ఈ పార్టీషన్ దగ్గర ఏమో థ్రెడ్ కర్టన్ వేసాను అనమాట. సో అలాగా ఇవన్నీ స్లైడ్ చేసి అలా ముందుకు వెళ్తే మనకు అటు వచ్చేసి డైనింగ్ హాల్ ప్లస్ పూజా మందిరం చూపిస్తున్నాను చూడండి. సో ఇదన్నమాట మా డైనింగ్ హాల్. ఇది వచ్చేసి ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అంటే ఇంకో మాస్టర్ రూమ్ కదా, అది వచ్చి చూపించింది మా అత్తగారి బెడ్రూమ్, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో చూడండి, ఇటు సైడ్ నుంచి కూడా ఈ పార్టిషన్ అనేది ఎలా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పెయింటింగ్ ఇదన్నమాట. సో ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్. పైన అయితే ఇంకేటి సర్దలేదు, ఖాళీగానే ఉంచాను. ఇక్కడ పైన వినాయకుడు చిన్న చిన్న ఏమైనా టాయ్స్ అవి పెట్టాను. ఇక్కడైతే ఈ 2 వ్యాస్ ఇప్పుడు ఖాళీ, ఎందుకంటే ప్లాంట్స్ అయితే వేసాను, బట్ మేము ఇక్కడ ఉండట్లేదు కదా, అందుకని ప్లాంట్స్ అవన్నీ డ్రై అయిపోయి, అత్తగారు కూడా ఉండరు, అందుకనే డ్రై అయిపోయి అందుకే తీసాను. ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్. నేను అయితే ఫుల్గా చూపించట్లేదు, జస్ట్ పైన చూపించేస్తాను. ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా. సో ఇలాగ ఉంటుంది అనమాట మా డైనింగ్ హాల్ తాలూకా లుక్. ఇది డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్. అలా ఇలా లెఫ్ట్ తిరిగితే ఇక్కడ వచ్చేసి పూజా మందిరం. చూడండి ఇలాగా, ఇది అంతే, కొంచెం పైన చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ డీటెయిల్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి పైన వీడియోస్ అవి చేసేస్తున్నాను. ఇంకా ఇల్లు కూడా కొంచెం మెషీగానే ఉంది, ప్లీజ్ చూసిన వాళ్ళైతే ఏటా అనుకోకండి.
సో ఇది అలా లోపలికి వెళ్తే ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మిర్రర్, పక్కన వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. పైన అంతా కబోర్డ్స్, ఇక్కడ కూడా అంతే కబోర్డ్సే, బట్ ఏంటి ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే లోపల ఎలాగంటే అలా ఉన్నాయి బట్టలు. ఇది వచ్చి మా బెడ్ అనమాట. ఇక్కడేమో సిస్టమ్ పెట్టాము అండ్ ఏసీ, ఇలా ఉంటుంది లుక్. సో ఇక్కడ కూడా చిన్న గ్లాస్ లాంటిది పెట్టేసి చిన్న బొమ్మలో పెట్టాను. ఇవి కూడా మీషోలోనే బుక్ చేసినవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తే అటుపక్క వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే మరీ మెషీగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న ప్యాచ్ ఊడిపోతే అక్కడ పుట్టిసే పెట్టాను, ప్లీజ్ ఎటు అనుకోకండి. ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ ఏంటంటే చిన్న డ్రెస్సింగ్ ఏరియా చేంజింగ్కి అలాగ ఇచ్చాడనమాట. సో ఇదనమాట. అలా బయటికి వెళ్తే ఇది వచ్చేసి మా కిచెన్. చూడండి, నేను కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ మా కిచెన్ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను. డైనింగ్ హాల్ నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇటు తిరిగితే లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ వచ్చేసి ఒక మామూలు యూనిట్ అనమాట. ఎక్కువ అయితే కబోర్డ్స్ లేవు, జస్ట్ ఇది ఒకటే ఉంది. ఇంకా ఇటు పక్క ఏమో కొంచెం ఎమర్జెన్సీకి పెట్టుకున్న చిన్న 3 కంపార్ట్మెంట్ యూనిట్ ఒకటి ఉంది. ఇక్కడేమో అక్వాగార్డు, చిమ్నీ, గ్యాస్ యూనిట్. ఏమంటే ఇక్కడ 3 పార్టీషన్ ఇది పెట్టారు కదా కంపార్ట్మెంట్. ఇది ఏంటంటే ఎమర్జెన్సీకి ఏమైనా మనం ఉంటాం కదా పప్పులు అవి పెట్టుకునేవి, అవి అక్కడ పెట్టుకున్నాను. కొన్ని ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. ఈ పైన వచ్చేసేమో మనకి పెద్ద పెద్ద తపాలాలోని క్యాన్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ పైన పెట్టాను. ఈ కింద ఏమో వచ్చేసి ఎక్స్ట్రా డిన్నర్ సెట్లు, తర్వాత నెక్స్ట్ ఏమో హాట్ బాక్సెస్, తర్వాత ఏమైనా ఎక్స్ట్రా గిన్నెలు గట్రా ఉంటే అవి కిందన పెట్టాను. ఇంకా దాని కింద ఏమో వచ్చేసి ఏవైతే రేషన్ ఐటమ్స్ తీసుకొస్తాం కదా అదేమో కిందన పెడుతున్నాను. ఇంకా ఈ పై 2 కంపార్ట్మెంట్లో ఏంటంటే అన్నిటికన్నా టాప్ దాంట్లో ఎక్స్ట్రా బాక్సెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా మిడిల్ దాంట్లో అప్పుడప్పుడు చాలా రేర్గా యూజ్ అయిన ఐటమ్స్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కిందనేమో ఆట, ఆయిల్ డిస్పెన్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను. పోగుల పెట్లు, స్పైసెస్వి అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి మా కౌంటర్ టాప్. ఈ కిందనేమో వచ్చేసి మనకి కుక్కర్లు, హాట్ బాక్సులు ఉంటాయి, అంటే రెగ్యులర్గా యూజ్ అయినవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్. ఇవి ఈ కింద 2 కంపార్ట్మెంట్స్లో పెట్టాను. ఇంకా ఈ సింగిల్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్, ఇంకా కవర్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెట్టాను. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి కట్లరీ యూనిట్. నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లో ఏమో బౌల్స్ అని, చిన్న చిన్న బాక్సెస్ అని, గ్లాసెస్ అని అవన్నీ పెట్టాను. ఇంకా ఈ లాస్ట్ దాంట్లో ప్లేట్స్, కొంచెం పెద్ద పెద్ద కప్స్ ఉంటాయి అవి. ఇక్కడేమో వచ్చేసి రైస్ డ్రమ్, ప్లస్ నేను బేకింగ్ చేస్తుండే దాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు, బట్ అవన్నీ అనమాట. ఈ బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి మా ఓవెన్. సో ఇది వచ్చేసి మా గ్యాస్ యూనిట్, సారీ కౌంటర్ టాప్ యూనిట్ తలుక లుక్. సో ఇటు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మిక్సీ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మిక్సీ పెట్టాను. ఇంకా దాని కింద కూడా చిన్న కబోర్డ్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే పైన దాంట్లో ఏమో వచ్చేసి మనం గ్లాస్ మిక్సీ జార్స్ అవి పెట్టాను. కింద దాంట్లో ఏమో ఎక్స్ట్రా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట. కిచెన్ నుంచి బయటకు వస్తే ఇదేమో వచ్చి యూటిలిటీ. సో ఇక్కడ చూపిస్తున్నాను. బర్డ్ ఏమో చిన్న నెస్ట్ పెట్టింది, ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నేనైతే తీయట్లేదు, అలాగే ఉంది. ఇది వచ్చి ఎక్స్ట్రా స్టీల్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఐటమ్స్ అంటే యూటెన్సిల్స్ అవి ఉంటాయి కదా, అవి చాలా రేర్గా యూజ్ అయినవి ఇక్కడ పెడతాము. ఎప్పుడైనా యూజ్ చేయాలంటే వాష్ చేసి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. దానిపైన మా బాబు చిన్నప్పుడు స్టూల్స్ అని, అడవి అన్ని టాయ్స్ అని, తర్వాత ఎక్స్ట్రా బకెట్స్ అవన్నీ దాని మీద పెట్టాను. ఈ పక్కనేమో వచ్చేసి డిటర్జెంట్, షాంపూ అవన్నీ పెట్టినవి ఒక యూనిట్ లాగా చిన్నది ఇచ్చాడు.
సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా హోమ్ టూర్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్.